హలో అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు నేను లేచేసరికి 5 అయిపోయిందండి. లేచి రైస్ కడిగి పెట్టి ఇదిగో ఉప్మా చేద్దాం పిల్లలకి బ్రేక్ఫాస్ట్ కానీ ఉప్మా రవ్వ వేయిస్తున్నాను. మా పిల్లలకి ఉప్మా అంటే అస్సలు ఇష్టం ఉండదండి. నేను నిన్న పప్పు నానబెట్టడం మర్చిపోయాను, అందుకే ఈరోజు ఉప్మా చేస్తున్నానండి. మా కోసం పోపు అయితే పెట్టేసుకుందాం. చాలా అంటే చాలా థ్యాంక్స్ అండి. నన్ను సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ, నాకు సబ్స్క్రైబ్ చేసిన మీ అందరికీ కూడా చాలా థ్యాంక్స్. ఇలానే నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి. మరిన్ని వీడియోస్తో మీ ముందు ఉంటాను. మన ఉప్మా అయితే రెడీ అయిపోతుంది. ఈలోగా పప్పు నీట్గా కడిగి పెట్టుకుని పప్పు రెడీ చేసేసుకుందాం. ఆనియన్స్, పచ్చిమిరపకాయలు, టమాటాలు, కొంచెం కరివేపాకు, పసుపు, కారం, కొంచెం ఆయిల్ వేసుకుని పప్పు రెడీ చేసేసుకుందాం. వీడియో చూస్తూ స్కిప్ చేసి వెళ్ళిపోవద్దండి. మీరు ఒక్క లైక్ చేయండి. మీరు ఒక్క లైక్ చేయడం వల్ల నాకెంతో సపోర్ట్గా ఉంటుంది. కొంచెం చింతపండు వేసుకుని మనం పప్పు అయితే పెట్టేసుకుందాం. టీ పెట్టుకుంటున్నానండి. టీ లేకపోతే నాకు డేనే గడవదు. షుగర్ చాలా తక్కువే వాడతానండి నేను, ఎందుకైనా హెల్త్ మంచిది కాదు కదా హెల్త్ అని. నేననే కాదండి, ప్రతి మదర్ కూడా పిల్లలు లంచ్ బాక్సులు చేసే టైంలో హడావుడిగానే ఉంటారు. చాలా పిల్లలు వెళ్ళిన దాకా కూడా మనం అన్నీ తొందరగానే చేయాలి కదా. పప్పుకి పోపు అయితే పెట్టేసుకుందాం. నా వీడియోస్ వల్ల మీకేం ఇబ్బంది లేదు కదండి. నేనేమి వేరే వీడియోస్ ఏం చేయట్లేదు కదా. నా కిచెన్ వీడియోస్, నేను చేసే పని, నేను వీడియోస్ చేసుకుంటున్నాను. మీకు ఎవరికైనా ఇబ్బందిగా అనిపిస్తే సారీ. కావాలని మాత్రం మాట్లాడొద్దండి, దయచేసి చెప్తున్నాను. ఇదిగో పప్పు కూడా రెడీ అయిపోయిందండి. కొంచెం కొత్తిమీర వేసుకుంటే పప్పు టమాటా చాలా బాగుంటుందండి. పిల్లలకి లంచ్ బాక్స్లో అయితే పెట్టేస్తున్నాను. మా పిల్లలకి 6:30, 7కి ఇలా బస్సులు వస్తాయండి. నేను ముందు పిల్లల్ని పంపించిన తర్వాతే వేరే ఏ పనైనా చేస్తానండి. ముందు పిల్లలు వెళ్ళేదాకా వాళ్ళ పనే చూస్తాను. మా బాబు పప్పు అంటే అంత ఇష్టంగా తినడు. మా పాపకైతే చాలా ఇష్టం అండి. పప్పులో కాంబినేషన్గా బెండకాయ ఫ్రై కూడా చేశాను. నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను, చూడండి. ఇదిగో పిల్లలకి ఈ విధంగా లంచ్ బాక్సెస్ ప్రిపేర్ చేసేసాను. మీరు మీ పిల్లలకి ఏ లంచ్ బాక్స్లు ప్రిపేర్ చేశారో, కర్రీ ఏం చేశారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. చాలా అంటే చాలా థ్యాంక్స్ అండి. నన్ను ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి. మరిన్ని వీడియోస్, మరిన్ని వంటలతో మీ ముందు ఉంటాను. ప్లీజ్ అండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.